పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38, 39, 40 వచనాలను చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38 నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుకొనుటకు పొలంలోకి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరగక దాని తీగలను తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. ప్రార్థించుదాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగినటువంటి మా గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఇంతవరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా మీరు కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ పరిశుద్ధ దినములో, ఈ పునరుద్ధాన దినములో నాయన మమ్మల్ని అందరికీ కూడా ప్రవేశించినందుకు నీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, వాక్యమైనటువంటి దేవా, వాక్యం ద్వారా నాతోనూ మా అందరితోనూ మీరే మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, పాటించే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి, మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొస్తున్నాం మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగము మీకు అందరికి కూడా మంచి పరిచయం ఉన్నటువంటి, చాలాసార్లు మీరు విన్నటువంటి అంశమే కదా, మీకు బాగా తెలుసు. అందరికంటే ముఖ్యంగా ఈ 3-4 వచనాల్లో వంట గురించి ఉంది. వంట గురించి ఉంది కదా. వంట అంటే ఎవరు బాగా చేస్తారు? స్త్రీలు కదా. స్త్రీలు బాగా చేస్తారు వంట. కాబట్టి ఆ వంట ఏ విధంగా వండారు, తర్వాత వంట వండితే దాని ఫలితం ఏ విధంగా వచ్చింది, మీరు ఇప్పుడు అడిగామనుకోండి, మీ ఇంట్లో మీరు ఏమో వండారని అనుకోండి కదా, మీరు మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు వంట చేసి ఉంటారు. చాలా సంతోషం. వంట చేయాలంటే ఏం కావాలి? ఫైర్ కూడా కావాలి కదా, పొయ్యి కావాలి, మంట కావాలి. ఇవన్నీ ఇందులో ఉన్నాయి, వాక్యంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ధ్యానాంశంగా మనం తీసుకుందాం. కాబట్టి ఇక్కడ ఎలీషా గారు చాలా దమ్మున్న ప్రవక్త అని చెప్పవచ్చు అన్నమాట. మంచి రోషం కలిగినటువంటి ఏలియా గారు, తర్వాత వారి యొక్క శిష్యుడు ఎలీషా గారు, వీళ్ళిద్దరిని చూసినప్పుడు నిజంగా నేను వదలను అని అంటారు. గురువుగారిని నేను వదలను అని చెప్తుంటారు ఏలియా గారిని, ఎలీషా గారు. మన కృపానందం అయ్య గారికి కూడా 8 సంవత్సరాలు అయిపోయింది కదా ప్రభులో నిద్రించి మహిమ ప్రవేశం చేసి. కానీ ఈరోజు కూడా ఆయన వేసినటువంటి దైవజనులు వేసినటువంటి కొన్ని పునాదులు, మనకు నేర్పించినటువంటి ఒక డిసిప్లైన్ కదా, ఆధ్యాత్మిక విషయాలు ఈరోజు కూడా మనం తలపోసుకుంటూ ఉన్నాం. ఆ చర్చెస్లో అయితేనేమి ఆయన చేసినటువంటి పాఠాలు కదా. పాస్టర్ గారికి కూడా గురువుగారు అనమాట, మా అందరికి కూడా గురువుగారు. మెయిన్ గురువుగారు పాస్టర్ గారికి, బ్రాంచ్ చర్చెస్ పాస్టర్ గారికి, తర్వాత మీ అందరికీ కూడా అందులో మీరందరూ కూడా పాలి భాగస్తులు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఏలియా మరియు ఈ ఎలీషాలు గిల్గాలు నుండి బయలుదేరి, మీరు 2వ అధ్యాయంలో మీరు చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. దక్షిణ బేతేలు నుంచి వీళ్ళు తూర్పు జెరికోకు సమీపాన
యోర్దాను నదికి ప్రయాణం చేసి వీళ్ళు అక్కడికి వచ్చి ఉంటారనమాట. తర్వాత ఆ ఏలియాను దేవుడు తను తీసుకెళ్తాడు స్వర్గానికైనా ఆయన తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బేతేలు మరి జెరికో పాటు గిల్గాలులో ఆ ప్రవక్తల సమూహం వాళ్ళందరూ కూడా కూడుకుంటారు. అక్కడ గిల్గాలులో కూడుకునే తర్వాత అక్కడ ఏంటి అంటే తర్వాత ఏలియా తర్వాత ఎలీషా గారు కదా పెద్ద ఆ యొక్క సంఘంలో దైవజనుడిగా అక్కడ ఉన్నటువంటి చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎలీషా గారే పెద్దగా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడున్న ప్రవక్తలు వాళ్ళందరూ కూడా ఎలీషా దగ్గరికి వచ్చినట్టు మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా ఆయన దగ్గర వచ్చేసినారనమాట. అయితే అంతకంటే ముఖ్యంగా ఇక్కడ మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఏంటి? కుండ. అవునా? ఇక్కడ కుండలో ఏముందని చెప్తూ ఉన్నాడు? విషం ఉంది. కుండలో విషం ఉంది. ఇంకొక ఆయన చెప్తాడు, బైబిల్ చదివినటువంటి ఆ పండితుడు చెప్తాడు, కుండలో మరణం ఉంది అని కూడా చెప్తాడు. దేర్ ఈజ్ ఏ పాయిజన్ ఇన్ ద పాట్. ఆ కుండలో విషం ఉన్నది, మరణానికి సంబంధించినటువంటి కంటెంట్ అక్కడ ఉంది అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మానవుడు ఇక్కడ కుండతో పోల్చాడు అన్నమాట. ఇంకొక ఆయన అంటాడు, ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఒక కుండ అని చెప్తాడనమాట, ఒక పాట్ అని చెప్పి ఒక ఆయన గ్రంథకర్త ఒక ఆయన చెప్తాడు. కాబట్టి ఈ యొక్క వంటకము ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆలోచనలు. కాబట్టి ప్రభువు ఎవరు? పరమ కుమ్మరి. లార్డ్ ఈజ్ ద సుప్రీం పోటర్. అవునా? ఆయన సుప్రీం, మనందరినీ కూడా చేసినటువంటి వాడు ఆయనే. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనంలో, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వాళ్ళారా, మీరు నా చేతిలో ఉన్నారు. చూడండి, ఆయన కుమ్మరి మనల్ని చేశాడు. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన డిజైన్ చేశాడు నిన్ను నన్ను డిజైన్ చేశాడు. ఈ లోకానికి ఇచ్చాడంటే ఏదో ఒక ఆశిస్తూ ఉన్నాడు ఆయన. అదేవిధంగా యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యెహోవా నీవే మాకు తండ్రివనివియు, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుని చేతి పని అయి ఉన్నాం. అందుకోసం ఇర్మియాకు చెప్తాడు, ఇర్మియా, నీవు కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడు అంటాడు. అక్కడ ఏం చేస్తాడో పరిశీలన చేయి. ఎన్నిసార్లు తన చేతిలో ఉన్నటువంటి ఆ మట్టి విడిపోతుంది, ఆ సారెపై లేకుండా అది పోతుంది, అయినా కూడా ఆ కుమ్మరివాడు దాన్ని తీసుకొని మళ్ళా ప్రయత్నం చేసి ఒక రూపాన్ని తీసుకొని ఆయన వస్తాడు. కాబట్టి ఆయన పరమ కుమ్మరి అయి ఉన్నాడు. ఈ మానవునికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ కుండ. రెండవదిగా ఏంటంటే, ఈ గిల్గాలుకు ఎలీషా గారు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళంతా ఎక్కడికి వచ్చారు? అక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరికీ ఆయన దగ్గరికి వచ్చారు. సమస్య మనకు స్టార్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రాబ్లం మన ఇంట్లో స్టార్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి అనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనములో
ఏముందంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్ కదా. ఏం చేయాలంట? ఆయన ఉపదేశము వినాల, ఆయన యొక్క సన్నిధిలో కూర్చోవాల, ఆయన పాదాల సన్నిధిలో కూర్చొని నువ్వు వినటానికి సిద్ధంగా ఉండాలా, కనిపెట్టుకొని ఉండాలా. అంతేనా? మనం ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం ఏం చేస్తాం? కనిపెట్టుకొని ఉంటాం. వాడు 11 గంటలకు రిజల్ట్ ఇస్తాడు అంటే మనము రాత్రి 10 నుంచే ట్రై చేస్తుంటాం. ఎంత కనిపెట్టుకొని ఉంటామో చూడండి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే, ద్వారకా బంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు అంటే అనుదినము ఆయన గడప యొద్ద కూర్చుకొని ఆయన యొక్క వాక్యము వినాలి. మనం ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన యొక్క మార్గాన్ని మనము విశ్లేషణ చేయాలి, ఆయన యొక్క మార్గాన్ని ఇతరులకు మనము బోధించగలగాలి. అందుకోసమే కీర్తనకారుడు 1వ కీర్తన 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. దేవుని దగ్గర కూర్చోవాలా, దేవుని మందిరంలో కూర్చోవాలా, దేవుని సన్నిధిలో నువ్వు ధ్యానించడానికి నువ్వు కూర్చోవాలా. అక్కడ కరువు వచ్చింది, తినటానికి లేదు, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఏం చేయాలా? పెద్ద ఆయన దగ్గరికి వచ్చారు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. అంతకు ముందు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎలీషా గారు ఎన్నో అద్భుతాలు చేశాడు. కాబట్టి ఈ యొక్క క్షామ సమయాన ఆయన దగ్గరికి వస్తే ఆయన మాకేదైనా పెడతాడేమో, అంతే కదా అని ఆయన దగ్గరికి వచ్చారు. కాబట్టి చూడండి, మార్తమ్మ మరియమ్మ గారి ఇంటికి వస్తే ఆయన పాదాల దగ్గర ఎవరు కూర్చున్నారు? యేసు పాదాల దగ్గర మరియమ్మ గారు కూర్చున్నారు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 46వ వచనములో 3 దినములైన తరువాత ఆయన 10వ అధ్యాయము 39వ వచనములో ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసు పాదాల యొద్ద కూర్చోవాలి, ఆయన బోధ వినటానికి ప్రయత్నం చేయాలి, ఆయన వాక్యాన్ని మనం వినటానికి ప్రయత్నం చేయాలి. యేసు క్రీస్తు కూడా ఎక్కడున్నాడో తెలుసా? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 46వ వచనంలో 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండెను. వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా. ఏం చేస్తున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన దేవాది దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. ఆయన చిన్ననాటి నుంచి ట్రాక్ తప్పలేదు. బోధకుల మధ్య ఉన్నారు, స్వార్థికుల మధ్య ఉన్నారు, పాపుల మధ్య ఉన్నాడు, బాగలేని వారి మధ్యలో ఉన్నాడు, గుడ్డి వారితో ఉన్నాడు, కుంటి వారితో ఉన్నాడు, పక్షవాయువు కలవరైనటువంటి వారిని లేపాడు, చనిపోయినటువంటి వారిని లేపారు. మన స్థానం ఎక్కడుంటుంది? మన మాటలు ఎక్కడుంటున్నాయి? దేవుని సన్నిధిలో గడపటానికి మనము ప్రయత్నం చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. కాబట్టి మనము ఆ ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా? ఎందుకంటే ఈ యొక్క కరువు వచ్చింది అంటే, ఈ కరువు వచ్చిందంటే దేవునికి విరోధంగా పాపం చేశారు ఇశ్రాయేలు జాతి. యూదా వారంతా కూడా దేవునికి విరోధంగా పాపము చేశారు. కాబట్టి ఆ యొక్క కరువు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కుండలో విషము నింపబడటానికి కారణాలు ఏంటి? ఈ కుండలో విషం నింపబడటానికి కారణాలు ఏంటి? ఒకసారి మనం చూసినట్టయితే 39వ వచనంలో, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేషను. బాగా ప్రొసీజర్ రాశారు ప్రవక్త గారు.
స్త్రీలకు కూడా ప్రొసీజర్ రాశారు. నిజంగా ఈ ప్రొసీజర్ ఫాలో అయింటారేమో అనుకుంటున్నా కదా. వెళ్తారు, తెచ్చుకుంటారు, కూరగాయలకు వెళ్తారు, అన్నీ తెచ్చుకుంటారు, ఎలా చేయాలని చెప్పి ఒక ప్రొసీజర్ రాశారు. అట్లా అక్కడ ఉన్నటువంటి ఎలీషా శిష్యునికి చెప్పాడు, గేహాజ్కి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేసి మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేశాడు. అయితే వెర్రి ద్రాక్షలు కాయటానికి కారణాలేంటి? వెర్రి ద్రాక్షలు కాయటానికి కారణాలు ఏమిటి? అదొకటి. అయితే అది వెర్రి ద్రాక్ష అని తెలియక ఏం చేశాడు? వీళ్ళు కోశారంట దాన్ని. దే డిడ్ నాట్ నో వాట్ దే హ్యాడ్ బాట్ కదా. ఏమి తెచ్చారో వారికి తెలియదు, ఏమి తెచ్చారో వారికి తెలియదు. కాబట్టి వెర్రి ద్రాక్ష తీగలు కుండలో వేయటం అనగా వెర్రి ద్రాక్ష చెట్టు అపవాదికి సాదృశ్యంగా ఉన్నది, అపవాదికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి తెలియకుండా మనము కొన్ని పనులు చేస్తూ ఉంటాం, తెలియకుండా మనము కొన్ని పనులు చేస్తూ ఉంటాం. తెలియకుండా ఆ పని చేయడం వల్ల ఆ వెర్రి ద్రాక్ష కాయలు మనం కాస్తాం, ఆ వెర్రి ద్రాక్ష తీగలు మాదిరి మనం అల్లుకొని పోతాం. దీనికి ఏ విధంగా సొల్యూషన్? ఎందుకంటే ఆయన ప్రవక్తల గురించి చాలా వరకు చెప్పాడు, ప్రవక్తలలో ఆయన చాలా చెప్పాడు. ఎందుకంటే తెలియకుండా మనము చేసే పనులు ఎన్నో ఉంటాయి. మత్తయి రాసిన సువార్త 22:29 అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు అంటాడు. ఈరోజు మాకంతా తెలుసు అంటుంటారు. ఈరోజు ఏం చేస్తారు? మాకంతా తెలుసు అంటుంటారు. అక్కడున్నటువంటి వారికి ఆయన చెప్తూ ఉన్నారు, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరగక మీరు పొరబడుచున్నారు. నాలో ఏం పొరపాటు ఉంది? నేను అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేస్తాను కదా, పాటలు పాడుతా, వాక్యం చదువుతా కదా, అన్నిట్లో నేను పర్ఫెక్ట్గా ఉంటా. కానీ ఎరగకుండానే సైతాను మనలో ప్రవేశిస్తాడు. మనలో ప్రవేశించి వాని కార్యక్రమాలు వాడు చేస్తూనే ఉంటాడు, వాడి పరిస్థితులు వాడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎరుగక, దేవుని చిత్తాన్ని కూడా ఎరగక మనం చాలా అడుగుతూ ఉంటాం, చాలా అడుగుతూ ఉంటాం. చాలామంది కూడా నాకు ఇది కావాలి అని పాస్టర్ దగ్గర టార్గెట్ పెడతారు దేవునికి. అడుగు పాస్టర్ గారు అంటారు, అడగండి బ్రదర్ అంటుంటారు. అంటే వాళ్ళకి ఏం కావాలనో అది వాళ్ళకు నెరవేర్చాలి. కానీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు నా విషయంలో? నాకు అదే ఉద్యోగం కావాలా, నాకు అదే కాలేజీ కావాలా, నాకు వాళ్ళే ఫ్రెండ్స్ కావాలా, నాకు అదే చర్చ్ కావాలా, అదే పాస్టర్ కావాలా? ఇలాంటి ధోరణితో మనం వెళ్తలేమా? దేవుని చిత్తము ఎలా ఉందో మనము చూస్తూ ఉన్నామా? ఇర్మియా గ్రంథం 5:4 నేను ఇట్లనుకొంటిని, మీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. దేవుని మార్గాన్ని, ఆయన ఆలోచనలు, ఆయన పనులు, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని నువ్వు తెలుసుకుంటలేవు, నువ్వు ఎరుగుతలేవు. ఎంత మాత్రము ఈ లోకానుసారమైన వాటి మీద ఎక్కువగా నువ్వు ఆధారపడుతూ ఉన్నావు. అంతే. నువ్వు ఇక్కడ చర్చ్ జరుగుతూ ఉంటే, ఇక్కడ వాక్యం జరుగుతూ ఉంటే, ఇక్కడ పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, నువ్వు ఇంకొక లైవ్ చూస్తూ ఉంటావు, ఎరుగొక తప్పు చేస్తూ ఉన్నావు, ఎరుగొక తప్పు చేస్తూ ఉన్నావు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, మన సంఘములో అయ్యగారు కానీ కదా, పాస్టర్ గారు కానీ అదేం నేర్పించలే, ఖచ్చితంగా నువ్వు ఇది అని అనలే, దేవుడి చిత్తానుసారంగా నువ్వు నడువు అన్నారు. కానీ కొన్ని సంఘాలలో ఏంటి, దేవుని చిత్తం వాళ్ళకి పని లేదు, వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా పాస్టర్లను ప్రేమిస్తుంటారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందుకోసమే యేసుక్రీస్తు కూడా అన్నాడు, ఆయన శక్తిని ఎరగక, లేఖనామలు ఎరగక మీరు పొరబడుచున్నారు అంటారు. మాలో పొరపాటు ఏముందండి అని మనం అనుకుంటాం,
మనము అనుకుంటాం. అందులైన మార్గదర్శకులారా అంటారు. అట్లా అనుకుంటే అందులైనటువంటి మార్గదర్శకులారా, వాక్యం ద్వారా నువ్వు పరిశీలన చేసుకో. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనములో విండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు, దేశంలో తమకున్న బలము నమ్మకంగా ఉపయోగపరచరు, నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయిచు ప్రవర్తించుచున్నారు. ఇది యెహోవా వాక్కు. నన్ను ఎరుగక మీరేం చేస్తున్నారు? కీడు వెంట కీడు చేస్తూనే ఉన్నారు, తప్పు వెంట తప్పు చేస్తూనే ఉన్నారు. నేను లాస్ట్ సెషన్లో నేను చెప్పినటువంటి ప్రసంగంలో కూడా అదే ఉంది. ట్రెడిషనల్ నడుస్తూ ఉంది. దయచేసి పక్కకు రావాలి. పక్కకు వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. జీవితాలు బాగుపడతాయి. చాలా పెద్ద పెద్ద విశ్వాసులు కూడా నాతో కొన్ని మాటలు అన్నారు. నాకే చాలా సిగ్గు అనిపించింది. కొంతమంది ఇంటర్నేషనల్ పాస్టర్ల గురించి, ఆయన ముఖం చూస్తే సరిపోద్దంట, వీళ్ళకు కడుపు నిండిపోద్దంట, ఆయన వాక్యం వింటే కడుపు నిండిపోద్దంట. విమర్శిస్తలేను, వాక్యానుసారంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. పొరబడుతున్నారు మీరు. బెరియా సంఘం ఆ రోజు ఏం చేసింది? లేఖనాలు పరిశీలించింది. తప్పో ఒప్పో ఈయన కరెక్ట్ చెప్తున్నాడో లేదో పరిశీలన చేసింది. ఎందుకు పొరపడుతున్నారు? తెలియక వారు కారు తీగలను అక్కడ కోయడం జరిగింది. మనకు నాలెడ్జ్ లేకపోతే అదే బ్రహ్మాండం అనుకుంటాం. దేవుడు ఒకవేళకు వచ్చినా కూడా పక్కన పెట్టి పాస్టర్ను సంఖ్యలో ఎత్తుకుంటాం. ఇది జరుగుతుంది. ఈ ఆరాధనలో ఆయనకు చెందవలసినటువంటి ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు చెందకపోతే నిన్ను దుర్మార్గంగా చూస్తాడు దేవుడు. తన మహిమను దొంగలించొద్దని ఆ రోజు ఇశ్రాయేలు జాతికి, యూదా జాతికి చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆయన మహిమను నువ్వు ఎందుకు వేరే వాళ్ళకి ఇస్తావు? మేమందరం కూడా, పాస్టర్లందరూ కూడా దేవుడు పంపించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం లాంటి వాళ్ళమే. ఒక చిన్న స్క్రూ డ్రైవర్స్ అవి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళమే. నువ్వెందుకు ప్రైజ్ చేయాలి? తెలియక నువ్వు పొరబడుతున్నావు. అందుకోసమే దేవుని పాదాల సన్నిధికి వస్తే నీకు కరెక్ట్గా తెలుస్తూ ఉంది, నీ కరెక్ట్గా ఆలోచన వస్తూ ఉంది. కాబట్టి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనములో ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాయచుండెను. ఎందుకు? దేవుడు ఆశించింది ఏంది? ఇశ్రాయేలీయుల ద్వారా, యూదా జాతి ద్వారా దేవుడు సర్వ జనాంగంగా వాళ్ళను తయారు చేసి ప్రత్యేకించుకొని వారి తరపున పోరాడి యుద్ధాలు చేసి ప్రవక్తలను వారి మధ్యలో పెట్టేసి చేస్తే ఏమైంది నీకు? ఎందుకు కారు ద్రాక్షలు కావలసినట్టు పనేంటి? ఏం తక్కువ చేశాడు? నీకు నీళ్ళు ఇచ్చాడు, బురుజు తవ్వాడు, ఎరువేశాడు. ఎదురు చూసే లోపల ఎరుగకే నువ్వు కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నావు. ఎరుగకే నువ్వు కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నావు. కాబట్టి యూదా గోత్రం గురించి ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని ప్రజలకు ద్రాక్ష తోట అని పేరు పెట్టాడు. యూదా ప్రజలకు పేరు పెట్టాడు. కాబట్టి శ్రేష్టమైన, సారవంతమైనదిగా, కట్టుదిట్టంగా ఉండేందుకు చేయవలసినదంతా కూడా దేవుడు చేశాడు. నీ ఎడల, నీ కుటుంబం ఎడల దేవుడు చేశాడు ఆ కార్యం. వాటిని ఉత్సహించి సంతోషించు. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఆ యొక్క ఫలితము, దేవుడు ఆశించిన ఫలితాన్ని మనము ఎందుకు ఇయ్యలేకపోతున్నాం? ఎందుకు మనము చేజారిపోతూ ఉన్నాం? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనములో శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటుతిని, కేవలము నిక్కమైన
విత్తనం వలన చెట్లు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నువ్వెట్లు భ్రష్ట సంతానమైతివి. శ్రేష్టంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నిన్ను. నువ్వు శ్రేష్టంగా నీలో నుంచి ఒక రుచికరమైనది రావాలని చెప్పి నీలో నుంచి ఇష్టపడుతున్నాడు దేవుడు. మీరు ఇంట్లో వంట వండారనుకోండి, ఇంట్లో వంట వండితే ఏమవుతుంటుంది? కొద్దిగా ఉప్పు బాగుంటుందో లేదా తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో, కానీ చేదుగా ఉంటుందా? చేదుగా ఉంటే ఆ రోజు ఉంటుంది కదా, అవునా? చేదుగా ఉంటుందా? కాదు. కానీ ఎందుకు? అన్నీ ఉన్నాయి, వండటానికి అన్నీ ఉన్నాయి, కానీ తప్పిపోయి ఏదన్నా అక్కడ ఉన్నది వేస్తామంటే తెలియక, దాని గురించి నువ్వు ఆలోచన చేయక, ఆ విష సంస్కృతిని గురించి నువ్వు ఆలోచన చేయక దాంట్లో వేస్తే నువ్వు రుచి చూసినప్పుడు నువ్వు తినలేవు. అదే చేస్తున్నారు ఈ రోజుల్లో యువత, అదే చేస్తున్నారు. తెలియక ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు, చట్టాలు తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన చేతిలో ఫోన్ ఉందంటే నీ ద్రాక్ష తోట ఎట్లుందో నువ్వు చూసుకోవాలి. అన్నీ ఎక్కువగా కారు ద్రాక్షలే కాస్తూ ఉంటారు, తక్కువగా మంచి ద్రాక్షవల్లిగా ఉంటారు, కానీ దాంట్లో చెడు ఎక్కువగా ఉంటుంది. ఎవరిని హత్య చేసినటువంటి వాడిని, అమ్మాయిలను పాడు చేసినటువంటి వాడిని, ఈ విధంగా ఫ్రెండ్స్ని వాడు మర్డర్ చేసినటువంటి వాడిని ఎంక్వైరీ చేస్తే, డిటెక్టివ్ చేస్తే, వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని వాడిని అడిగితే వాడేం చెప్తాడంటే, నేను యూట్యూబ్లో చూశానండి అంటాడు వాడు. నీకు తెలియక నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, నీకు తెలియక నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు. కాబట్టి ఏం చేయాలనో దేవుడు అన్నీ చేశాడు. నువ్వు తప్పిపోవటానికి నువ్వు వీల్లేదు, నువ్వు తప్పిపోవటానికి నువ్వు వీలే లేదు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి భ్రష్టమైన సంతానం అని పిలవద్దు. ఆ రోజు యేసుక్రీస్తు వచ్చిన రోజు, ఆయన మధ్యాకాశానికి వచ్చిన రోజు, ఆయన కుడి వైపున కొందరిని ఎడమ వైపున కొందరిని పెట్టినప్పుడు నువ్వు ఏ గుంపులో ఉన్నావు గుర్తుందా? ఏ గుంపులో ఉంటావు నువ్వు ఎరిగి తెలుసుకొని ఒక ఆయన పాట పాడతాడు. ఏ గుంపులో ఉంటావు నువ్వు? భ్రష్ట సంతానమైనటువంటి గుంపులో నువ్వు ఉంటావా? శబాష్, భలే నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని నువ్వు అనిపించుకుంటావా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వారలారా, మీరు రండి, స్వాధీనం చేసుకోండి నా ఆస్తిని అంటూ ఉంటారు. ఈరోజు దేవుని దగ్గర నువ్వు ఏమి అడగాలనో, ఏమి తలంచాలనో తెలియక నువ్వు పొరపాడుతూ ఉన్నావేమో. అయ్యా, నేను ఏం అడగాలనో, నాకేం కావాలనో నీకు తెలుసు, అది ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. ఒక సిస్టర్ ఒకసారి వచ్చినప్పుడు, మాకు మగపిల్లలు లేరండి, ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లాని గురించి ప్రార్థన చేయమన్నారు. నేనేమన్నానంటే, అది దేవుడు నీకు ఎవరిని ఇవ్వాలనో వాళ్ళనే ఇస్తాడు అన్నా. అంతే కదా? దేవుని ఇష్టంలో, దేవుని డిజైన్లో నీకు ఎవరైతే అవసరం ఉన్నదో వారినే నీకు దేవుడు ఇస్తాడు. అప్పుడు ప్రార్థన చేశాం, దేవుని యొక్క అయ్యా నీ చిత్తానుసారంగా వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళకి అనుగ్రహించండి అన్నాం. మేమన్నాం అంతే. వాళ్ళను సంతోషపరచాలని కాదు కదా, ఎరగాల దేవుని యొక్క ప్రణాళికను, చిత్తాన్ని ఎరగాల. ఆయన చిత్తములో మన ప్రణాళికను మనము ఉంచగలగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు అని చెప్పి ఆయన రాస్తూ ఉన్నాడు. పౌలు గారు రాస్తూ ఉన్నారు, మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా, దేవుని ఆశీర్వాదాలు పొందకుండా మీరు తప్పిపోతారేమో, ఏదైనా చెడ్డ వేరు మనలో మొలుస్తుందేమో.
చెడ్డ వేరు ఏదైనా మొలుస్తుందేమో, కారు ద్రాక్షకు సంబంధించినటువంటి ఆ యొక్క విత్తనాలు మనలో పడతాయేమో, నీకు తెలియకుండా పడిపోతాయి. విత్తేవాడు విత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. గోధుమలు విత్తాడు. కొన్ని రోజులకు గోధుమల పక్కన ఏమొచ్చాయి? గురువు కొమ్మలు వచ్చాయి. ఎవడేశాడు? రైతే లేదే కదా. మంచి గోధుమ విత్తనాలను విత్తితే గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి? సైతానుడు విత్తుతాడు. నీ జీవితాల్లో సైతానుడు విత్తుతాడు. కుటుంబాల్లో వాడు రెడీగా ఉంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవునికి అనుగుణంగా నీ యొక్క పంట పొలాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. నువ్వు అంతే. మంచి విత్తనాన్ని నా జీవితంలో వేయాలి, మంచి విత్తనాలు నా పొలంలో ఉండాలి అన్నట్టు. వాడు ఏదో ఒక సమయాన బిడ్డల జీవితంలో, యవనస్తుల జీవితాల్లో ఈరోజు వాడు నాటుతూ ఉన్నాడు. మనం న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్లో చూసినప్పుడు యవన బిడ్డలు ఎంతోమంది తప్పిపోతూ ఉన్నారు. ఏంటి అని అంటే దేవుడు మంచి విత్తనము వేశాడు. దానికంటే సైతానుడు ఏమేశాడు? వాని విత్తనము నాటిపోయాడు. ఇహలోకపరమైనటువంటి ఇహలోక ఆలోచనలు ఇవన్నీ కూడా వాడు నాటిపోయాడు. కాబట్టి మనము వాటిని ఏం చేయాలి? కారు ద్రాక్షలు కాయకుండా ఏం చేయాలి? నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు కదా. మన తండ్రి మంచి వ్యవసాయకుడు అన్నప్పుడు మంచి విత్తనాలే నీలో విత్తాడు. ఆయన మంచిగానే నీ గురించి ఆలోచన చేశాడు. కానీ సైతానుడు ఏం చేస్తాడు? వాని పని చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎరగాలి. సైతాను యొక్క కుయుక్తులు కూడా మనం ఎరగాలి. వాడు ఏ విధంగా మనల్ని మభ్యపెడతాడు, ఏ విధంగా వాడు తన పనులు చేయించుకుంటాడు. మీరు చాలా ఆలోచన చేయండి. ఏదిలా చిన్నదే కదా, సిగరెట్ తాగేవాళ్ళు, అవన్నీ చేసేవాళ్ళు ఏంటి, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. తెలియక చేస్తూ ఉన్నావా, నీ జీవితం పాడైపోద్ది. అంతే, నీ జీవితము పాడైపోతుంది. తినుటకు వారు ఏం చేశారు? తినుటకు వారు వడ్డించగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడు ఆ కుండలో విషం ఉన్నదని కేకలు వేసిరి. ఏం చేశారు? కుండలో విషం ఉన్నది. బాగా ఏంటి అది ఉడకాలంటే ఏం చేయాలి? మంట పెట్టాలి. మనం కూడా అంతే. మనలో విష సంస్కృతులు వచ్చి కూర్చుంటాయి, సాంప్రదాయాలు వచ్చి కూర్చుంటాయి. ప్రార్థన యేసయ్య ఏంటి? దహించు అగ్ని కదా. ఏంటి? మానవుని కుండలో ఆ మంట పెట్టాలి. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఆయన గ్రామానికి ఇద్దరు వెళ్తూ ఉంటే, వాళ్ళతో పాటు ఈయన వెళ్తూ ఉంటే వాళ్ళు తర్వాత చెప్తారు, ఆయన మాట్లాడినటువంటి మాటలు మన హృదయాలు ఏమైనాయి? మండినాయి. ఆ మంట నీలో లేదనుకో, అలానే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నీవు మన జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మనం నేర్చుకోవాలి. మన కుండలో ఏమేమో ఉంటాయి. ఈ లోకము విషతుల్యమైంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువన్నీ కూడా మన కుండలోకి వచ్చి పడుతూ ఉంటాయి. చెప్పాను కదా, కుండ మానవునికి పోల్చాడు. కాబట్టి దీంట్లో ఉండేదన్నీ కూడా శుద్ధం కావాలి. దీంట్లో ఉండేటివన్నీ కూడా సరిచేయబడాలి. ఎట్లా సరిచేయబడుతుంది? ఎట్లా సరిచేయబడుతుంది? కాబట్టి కొన్ని తెలిసి కొన్ని తెలియక ఈరోజు యూట్యూబ్ ఛానల్లో కొంతమంది లైవ్ డిబేట్స్ పెట్టి పెద్ద పెద్ద పాస్టర్లు ఏవేవో చెప్తూ ఉన్నారు. వాక్యానుసారం లేనివి చెప్తూ ఉన్నారు. ఇది ఎంత
దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో చూడండి, చూస్తే ఒక్కసారి మనకు కన్నీళ్ళు వస్తాయి. ఒక ఆయన లైవ్లో ఆయన క్వశ్చన్ అడుగుతూ ఉంటే చెప్తే బైబిల్లో ఉన్నటువంటి 3 అంశాలు ఆయన తప్పిపోయాడు. 3 అంశాలు తప్పిపోయాడు ఆయన. నేను ఆ రోజే చెప్పాను, ఈయన 3 అంశాలు తప్పు చేస్తూ ఉన్నాడు. అడిగిన వాళ్ళకు సమాధానం బైబిల్లో నుంచి కరెక్ట్ చెప్పలేకపోయాడు. బైబిల్లో ఉన్నది ఒకటి, ఆయన వివరించేది ఒకటి. కాబట్టి ఆ విష సంస్కృతి ఎట్లా వచ్చింది? పెద్దవాళ్ళే ఎట్లా వచ్చింది? నూనె లేదు అంటాడు కదా, అది చెప్పొచ్చు అంటాడు, ఇంకా అది చేయొచ్చు అంటాడు, అది తినొచ్చు అంటాడు ఆయన. అది అశుద్ధము, అది అపవిత్రమని చెప్పి దేవుని వాక్యములో దేవుడు చెప్తూ ఉంటే అన్నగారేమో తినొచ్చు అంటాడు ఆయన. ఎక్కడ వెళ్ళిపోతున్నాం? విష సంస్కృతి కాదా? సైతానుడు ఏదో ఒక విషయాల్లో ఆ బీజం నింపుతూ ఉంటాడు. ఆయన కొన్ని 100 మందికి సువార్త చెప్పినప్పుడు ఆ బీజము వారిలో మొలకెత్తుతూ ఉంటుంది. ఏం చెప్పారు కదా అంటాడు, వాక్యం ఏం చెప్తుందో వాడికి అర్థం కాదు. అంతే కదా, వాక్యం ఏం చెప్తుందో అర్థం కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనం ఏంటంటే అందుకోసమే అంతే పవర్ ఆఫ్ సమ్ ఆఫ్ ది men to eat, but while they were eating they cried out, "Oh man of God, there is a death in the pot," and they could not eat అని చెప్తాడు. ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈ కుండలో విషం ఉన్నది, నీకు అర్థమవుతుందా నీ జీవితంలో ఏముందో? ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, మన ప్రభు బల్లలో చేయి వేసే ముందు మనం ఏం చేయాలి? మనం కుండలో ఏముందో చూసుకోవాలి. ఫస్ట్ దాన్ని తీసేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. తెలియకనే కోసి తరిగి, మంచిగా తరిగి ఏం చేశాడు? కూర వండాడు, మంట పెట్టాడు, ఉడికింది. తినటానికి పోతే అది పాయిజన్, చేదుగా ఉంది, అది చనిపోవటానికి కంటెంట్ అందులో ఉంది. కాబట్టి ఏంటయ్యా అని చెప్పి ఏలియా గారితో అంటూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే దేవునికి అసహ్యమైన కార్యాలు ఏమైనా ఉంటాయో దాంట్లో నుంచి నువ్వు పారిపోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఒకవేళ నువ్వు తెలియక చేస్తున్నావా, అయ్యా నన్ను క్షమించండి. ఒకవేళ నువ్వు తెలిసి ఉన్నావా, దాంట్లో నుంచి నువ్వు పక్కకు రావాలి. ఆ పాపంలో నుంచి నువ్వు ఏం కావాలి? పక్కకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ రోజులో క్రైస్తవులో దేవునికి విరుద్ధమైనటువంటి పనుల్లో నుంచి మనం ఖచ్చితంగా పక్కకు రావాలి. నువ్వు ఏమన్నా ఎరగలేదు అని అంటే సైతానుడు నిన్ను మోసం చేస్తాడు. వాక్యాన్ని నువ్వు ఎరగాలి, వాక్యాన్ని నీ సొంతం చేసుకోవాలి. యేసేపు పొతిఫర్ భార్య పాడు పని చేయాలని చెప్పి తన వెంట పడింది. యేసేపు అక్కడి నుంచి ఏం చేశాడు? పారిపోయాడు, పరారైపోయినాడు. కానీ కొంతమంది అక్కడే ఉంటారు. అది దేవునికి కోపం, అది పాపం అని తెలుసు, ఆ పని చేయొద్దని తెలుసు, ఆ యొక్క సీసా తాగొద్దని తెలుసు, ఇవన్నీ తెలిసి కూడా నువ్వు అక్కడే ఉంటున్నావు. అది దేవునికి కోపం. అక్కడ దేవుడు మంట పుడుతుంది దేవునికి. వీడికి అన్ని చేశాను, ఈ కుటుంబానికి అన్ని చేశాను, ఎందుకు కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నారు? ఎందుకు భ్రష్ట సంతానంగా బతకాలని ఇష్టపడుతూ ఉన్నారు? క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే ఈ కారు ద్రాక్షలు కాయటానికి కారణాలు ఏంటంటే తెలియకుండా వచ్చేసాయి, మన జీవితంలోకి వస్తాయి. అంత జాగ్రత్తగా మనము ఉండవలసిన అవసరము మనకెంతైనా ఉన్నది. ఖచ్చితంగా మనము ఎంత సీనియర్గా ఉన్నా, ఎంత ఇదైనా కూడా మనమేంటి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వచ్చింది, పాయిజన్ వచ్చింది కుండలోకి. అయితే ఇప్పుడు 41వ వచనంలో ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కుండలోకి ఏమి రావాలి?
పిండి రావాలి. అవునా? ఏం రావాలి? కాజెస్ ఆఫ్ హీలింగ్ ఆఫ్ ది పాయిజన్ ఇన్ ద పాట్. అంటే కారణాలు ఏంటి? కుండలోని విషము బాగు అవటానికి కారణాలు ఏంటి? వచ్చింది ఎన్నో కారణాలతోని ఏంటి ఆ విషం వచ్చి పడింది. దాన్ని బాగు చేయటానికి కారణమేంది? కుండలో పిండి వేయటం అనగా పిండి పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. పిండి ఏంటి? పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. తర్వాత పిండి వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. ఏంటిది? వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు మీరు పాట పాడారు కదా, వాక్యము నాలో ప్రవహింపచేయుము. ఫుల్గా ఉండాలి నాలో, వాక్యము నాలో ఫుల్గా ఉండాలి అని మనము పాట పాడాము. కాబట్టి పిండి ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యం. ప్రభు శరీరము మరణ మౌట ద్వారా మానవుడు ఏమయ్యాడు? శుద్ధి అయ్యాడు. మానవుడు ఏమైనాడు? శుద్ధి అయినాడు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఆ విషయములో మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ కుండలో ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యం నింపాలి. నువ్వు వాక్యం నింపితే పరిశుద్ధత వస్తుంది. నువ్వు శుద్ధుడవైతావు, నువ్వు బాగుపడతావు, నీ ఆలోచనలు మారుతాయి. నువ్వు క్రమమైనటువంటి వాక్యము ఏది కరెక్ట్ అని నువ్వు వినగలుగుతావు. నువ్వు వినగలుగుతావు. వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని నీకు ఆలోచన వస్తుంది. ఆ వాక్యము నీలో లేకపోతే నువ్వు కనుక్కోలేవు. ఏదో ఒక రకంగా నువ్వు పొరపడడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఇంత ఘనకార్యం చేశాడు ఆయన. నీలో ఉన్నటువంటి విషమనే పాపాన్ని తీసివేయటానికి, ఆ విషమనే పాపము నిన్ను ఎక్కడ చేరుస్తుంది? అలానే ఉంటే నిన్ను నరకానికి తీసుకుపోతుంది. నిన్ను నరకానికి తీసుకుపోతుంది. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు. యేసయ్య ఇలా నిలబడ్డాడంటే ఆ రోజు ఆయన ఎలా చూడాలని ఇష్టపడుతున్నాడంటే నిన్ను నన్ను మనందరినీ ఎలా చూడాలని ఇష్టపడుతున్నాడు? పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు, నిర్దోషులుగా చూడాలనుకుంటున్నాడు, నిరపరాధులుగా చూడాలనుకుంటున్నాడు. అక్కడ నిలబెట్టాలనుకోండి, ఆ విధంగా చూడాలనుకుంటూ ఉన్నారు. నిజంగా మనం ఆ విధంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయలేమా? చేస్తాం కదా. ఎప్పుడు జరగాలంటే ఇక్కడ వాక్యం నిండాలా, ఫ్లో ఉండాలి. వాక్యము నీ హృదయంలో నిండాలి. నీ కుండ నిండా వాక్యం ఉంది అనుకో, ఈ పని చేస్తావు. పరిశుద్ధునిగా దేవుని ఎదుట నిలబడతావు. ఆయనతో నువ్వు సెకండ్ తీసుకున్నప్పుడు ఇలా ఆయన నిన్ను ఎగాదిగా చూసినప్పుడు షబాస్ అంటాడు. పరిశుద్ధంగా ఉంటావు కదా, నిర్దోషిగా ఉంటావు, నిరపరాధిగా నువ్వు నిలబెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మన బిడ్డల ఎడల మనకు ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది. ఏ విధంగా పెంచాలి, పెద్ద చేసాలి, ఏదైనా చదువు చెప్పించాలి, ఏమైనటువంటి ఉద్యోగం చేయించాలని మనం భౌతికంగా మనం ఆలోచన చేస్తే వాణ్ణి మనల్ని లోకమందరిని చేసినటువంటి దేవుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ కుండలో విషయం పోవాలి అంటే ఎవరు? యేసు ప్రభువే. పాపము అనే విషయానికి విరుగుడు మందు ఎవరు అంటే యేసుక్రీస్తే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అది పరిశుద్ధ రక్తము, అవి పవిత్రమైనది. ఈ లోకానికి అందరికీ ఆయన తన రక్తాన్ని కార్చాడు. నిన్ను ఎలా చేయాలి అంటే పరిశుద్ధునిగా, నిరపరాధిగా, నిర్దోషిగా తన ఎదుట నిన్ను నిలబెట్టి నీలో సమాధానము లేదు, నీ యొక్క కుటుంబంలో సమాధానము లేదు అనే జీవితాన్ని తీసివేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ఒక శరీరాన్ని ధరించుకొని, మానవ శరీరాన్ని ధరించుకొని, మట్టి శరీరాన్ని ధరించుకొని, ఈ మట్టి శరీరములో ఏం నింపాడు? మహిమైశ్వర్యం నింపాడు. ఎంత గొప్ప దేవుడండి! ఇంకెవరు తీసేయలేరు పాపాన్ని. యేసుక్రీస్తు ఒక్కడే తీసేస్తాడు. యేసుక్రీస్తు ఒక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:8 మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును, నిన్ను విడువను, ఎడబాయను. ఒక రూపము తీసుకొని వస్తాడు నీలోనికి. ఆయన శిల్పి అయి ఉన్నాడు కదా, ఆయన కుమ్మరై ఉన్నాడు కదా. తన యొక్క ఆ సారె మీద పెట్టి ఆ కుండ ఇది చేసినప్పుడు నువ్వు ఆయన పోలిక వచ్చేంత వరకు నిన్ను వదిలిపెడతాడా? నిన్ను వదిలిపెట్టనే పెట్టడు కదా. అంత మంచి యేసయ్య. కాబట్టి యేసన్న గారు ఒక పాట పాడారు. ఇంతగా నన్ను ప్రేమించినది ఇది నా ఎడా నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఆయన ఏంటి? ఆయన మనల్ని మొలుస్తూ ఉంటాడు. ఒక శిల్పకారుని వలె కుండాని నీ జీవితంలో ఏమన్నా దేవునికి అయిష్టంగా ఉంటే ఆయన మలిచి మలిచి ఏం చేస్తాడు? ఆయన రూపంలోకి తీసుకుని రావటానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయన చేసే ప్రయత్నమే అది. మత్తయి రాసిన సువార్త 26:8 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకులకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇందాక పాస్టర్ గారు చెప్పిన కొత్త నిబంధన రక్తము, ఇది నిబంధన రక్తము. మార్కు రాసిన సువార్త 2:10 అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలనని మీతో చెప్పుచున్నాను. పరలోకం నుండి దిగి వచ్చిన లోకమునకు వచ్చినటువంటి జీవం ఇచ్చినది ఈయననే, జీవాహారము ఈయన. నన్ను తినువాడు నిత్యం జీవిస్తాడు, నన్ను తినువాడు నిత్యం జీవిస్తాడంటాడు యేసయ్య. అదేనా? ఆహారమై ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా,
మనం నేర్చుకున్నటువంటి విషయంలో కుండనగా కదా మానవుడు, మనలోకి చెత్త చెదారము, దేవునికి అయిష్టమైనటువంటి అలవాట్లన్నీ వస్తాయేమో. నువ్వేం చేయాలి? ప్రార్థన అనే మంట పెట్టాలి, ఉడికించాలి. తర్వాత ఏంటి? ఆ యొక్క వాక్యం అనే యొక్క పిండిని ఏంటి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నటువంటి వాటిని నీ జీవితంలో వేస్తే, కుండలో వేస్తే ఏమైపోతుంది? మధురమైపోతుంది. కాబట్టి నువ్వు ఆ పని చేయటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు. నువ్వు ఎలాంటి ఆకలితో ఉన్నావో తెలియదు, నువ్వు ఎలాంటి దప్పికతో ఉన్నావో తెలియదు. ఆయన నా దగ్గరికి రా అంటూ ఉన్నాడు. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే ఏంటి? మనిషి అనే మట్టి కుండలో ఉండిన విషము తీసివేసి మహిమకు మార్చుటకు ప్రభువే ఏం చేశాడు తెలుసా? మట్టి దేహముతో మనుషుని పోలికలో ఈ లోకానికి వచ్చాడు. ఏం చేశాడు? విషతుల్యమైనటువంటి మనిషిని. చాలామంది అంటుంటారు, ఒరే వాడి శరీరం అంతా విషమే రా అంటుంటాడు. విషయం అంటే వాని శరీరం అంతా విషయం కానీ కాదు కదా. వాని మాటలు, వాని చూపులు, వాని చేష్టలు, వాని ప్రవర్తన, వాని వట్ల అంటారు. ఊరికేనే అనలేదు కదా, అంతా విషమే రా. వాడి ఆలోచనలు, వాని మాటలు అన్నీ కూడా. కాబట్టి ఇలా విషతుల్యమైనటువంటి ఈ యొక్క మానవుని శరీరాన్ని, మట్టి శరీరాన్ని యేసుక్రీస్తు ధరించి ఈ విషమనే ఈ పాయిజన్ నీలో నుంచి తీసివేసి ఆయన మహిమకు కదా, ఆయన యొక్క మహిమైశ్వర్యము నీకు ఇచ్చి తనతో నిన్ను ఉంచుకోవాలని చెప్పి, తనతో నువ్వు గడపాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుందుపోయినటువంటి వాళ్ళారా, ఈరోజు వాక్యంలో మన జీవితాన్ని మనం ఆధ్యాత్మికంగా మన పరిశీలన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నిజంగా నా జీవితంలో ఏముంటే నేను తీసేస్తాను యేసయ్య, నీ దగ్గరికి నేను వస్తాను. నాలో పలని ఉన్నాయి, చిన్నవై ఉంటాయి, వాటిని తీసివేసుకో. అది కూడా విషమే కదా. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. కాబట్టి దేవుడు నిన్ను ఒక పరిశుద్ధునిగా, నిర్దోషిగా, నిష్కలంకునిగా ఆయన ఎదుట నువ్వు నిలబడాలని చెప్పి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని దీవించునుగాక.